వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఈ మధ్య కాలంలో అయితే అసలు హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల క్రైమ్ రేట్ రోజు రోజుకి పెరుగుతోంది అనే రికార్డ్స్ ఏవైతే చెప్తున్నాయో నిజంగానే ఇట్లాంటి ఇన్సిడెంట్లు చూసినప్పుడు నిజంగానే అవును కరెక్టే కదా అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వార్త చాలా తొందరగా చేరుకుంటుంది. అట్లాంటిదే ఈ ఇన్సిడెంట్ కూడా అనుకోవచ్చు. ఎంత దారుణం అంటే యాక్చువల్లీ ఇది హైదరాబాద్ కొండాపూర్లో అర్ధరాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇది మద్యం మత్తులో వీళ్ళు కారు నడుపుతూ ఎట్లా నడుపుతున్నారో అసలు సోయి లేకుండా నడుపుతూ ఉంటారు. నడిపిన తర్వాత ఎవరైనా టూ వీలరో లేకపోతే రోడ్డు మీద ఎవరో వెళ్తూ ఉంటారు. వాళ్ళు అడ్డం వచ్చిండ్రనో లేకపోతే కొద్దిగా వాళ్ళ కారుకి ఏదో తాకిందనో వాళ్ళు డ్రైవ్ చేయడం తప్పు డ్రైవ్ చేస్తారు. తర్వాత ముందర పక్కకు వెళ్ళే వాళ్ళకు తగిలిందనో వాళ్ళు తగిలిచ్చారనో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కొట్టడం ఇవన్నీ ఎంత కామన్ అయిపోయాయి అంటే అసలు పోలీసు ఉంది, ఒక వ్యవస్థ ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది, శిక్ష పడుతుందేమో, మనం దొరికిపోతామేమో. ఇది అసలు ఎక్కడ కూడా అసలు వాళ్ళకు ఖయాలు కూడా ఉండలేదు అనుకోవచ్చు. అఫ్ కోర్స్ మద్యం మత్తులో తాగిన తర్వాత ఏం చేసినా ఏం గుర్తుంటుంది. మద్యం మత్తు దిగిన తర్వాత ఒకవేళ గుర్తొస్తుందేమో, లేదంటే వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇగో చూడు బాబు అని చెప్పిన తర్వాత కానీ వాళ్ళు ఏం చేసిండ్రో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్లో చాలామంది ఉంటున్నారు. ఇప్పుడు స్పష్టంగా మీరు చూస్తున్న విజువల్ కూడా అదే. యాక్చువల్లీ ఇది కొండాపూర్లో అర్ధరాత్రి మద్యం మత్తులో మెర్సిడీస్ బెంజ్ కార్ నంబర్ కూడా ఉంది TS07RR4455. డెఫినెట్లీ బెంజ్ కార్ అండ్ దట్ టు ఫ్యాన్సీ నంబర్ కాబట్టి ఎవరో బడాబాబుకి సంబంధించిన నెంబరే అయి ఉంటుంది. బడాబాబుకి సంబంధించిన సుపుత్రురాలో ఎవరో డెఫినెట్లీ ఉండే ఉంటుంది. సో ఒక్కసారిగా ఈ వార్త వచ్చిన తర్వాత ఆర్ ఈ విజువల్ చూసిన తర్వాత మీరు చూడండి, ఆ తర్వాత కూడా స్కూటీని వాళ్ళ కార్తోని డాష్ ఇస్తారు. డాష్ ఇచ్చి వాళ్ళు ముందుకు కూడా వెళ్ళిపోయిన తర్వాత నా కారుకే అంటే నా బెంజ్ కారుకే నువ్వు అడ్డం వస్తావా అని చెప్పి ఆ స్కూటీని గుద్దిన తర్వాత ఆయన పాపం ఆ స్కూటీ మీదకి వెళ్ళి పడిపోయినా సరే పూర్తిగా ఆ ప్లాట్ఫామ్ మీదకి లాగి ఆ తర్వాత బూటు కాలుతో తన్నుతున్నటువంటి విజువల్, బూతులు మాట్లాడుతున్నటువంటి విజువల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో క్లియర్గా నంబర్ అండ్ ఏ కారు ఏంటి అనేది పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు హిట్ అండ్ రన్ కింద కేసు అయితే నమోదు చేసే అవకాశం అయితే డెఫినెట్లీ కనిపిస్తోంది. ఎందుకంటే ఆ తర్వాత స్కూటీని గుద్దినటువంటి వాళ్ళు బూతులు తిడుతూ ఆయనను తన్నుతూ ఉన్నారు. ఆ స్కూటీ మీద పడిపోయిన వ్యక్తిని కూడా విచక్షణారహితంగా ఏమాత్రం సోయి లేకుండా తంతూ ఉన్నారు. మనం స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడు తిరిగి వాళ్ళు క్రెటా కార్ని తెప్పించుకున్నారు. అది TS07EX0079లో వచ్చి తన మెర్సిడీస్ కారుకి డ్యామేజ్ చేస్తావా అంటూ పూర్తిగా ఆ స్కూటీ అతన్ని నడి రోడ్డు పైన పడేసి తన్నుతున్నారు, కొడుతున్నారు. ఆ తర్వాత మొత్తంగా వీడియో తీ అంటూ మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో పూర్తిగా ఎవరో ఈ ఫ్యాన్సీ నంబర్స్ చూసిన తర్వాతనే మనకు అర్థమవుతోంది. బెంజ్ కార్తోని హిట్ చేస్తాడు, ఆ తర్వాత కొడతాడు, తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని ఇంకొకరికి ఇస్తారు, ఆ తర్వాత కార్లో వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా అతను వచ్చి ఎవరైతే ఈ స్కూటీ మీద బాధితుడు ఉన్నాడో ఆయన కింద పడిపోయినా సరే పాపం ఆయన లేచే ప్రయత్నం చేస్తున్నా సరే మనం చూడొచ్చు అర్ధరాత్రి పూర్తిగా చాలా నిర్మానుష్యంగా ఉన్నాయి రోడ్స్. అటు ఇటుగా చాలా తక్కువ వాహనాలు నడుస్తున్నాయి. అంటే 12 దాటిన తర్వాతనే ఇన్సిడెంట్ జరుగుతుంది. మద్యం మత్తులో ఉన్నటువంటి వాళ్ళు